హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక చిన్న వీడియోతో వచ్చాను. ఐ థింక్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పీతలు, క్రాబ్స్ అంటారు. తెలుగులో పీతలు అంటారు, ఇంగ్లీష్లో క్రాబ్స్ అంటారు. ఇవి చూడండి, మేము తీసుకున్నాము. క్లీనింగ్ ఎలా చేయాలి, ఇంట్లో ఎలా చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీన్ని ఎక్కువగా ములక్కాయ పీతలు అండ్ గోంగూర పీతలు వండుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బతికున్నాయి. నేను ఆల్మోస్ట్ 4 kgs తీసుకున్నాను. బికాజ్ ఆఫ్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా లైక్ చేస్తారు. ఇవి క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కూడా మనం కొన్ని ములక్కాయ కర్రీ, కొన్ని గోంగూర వేసుకుని అప్పుడప్పుడు వండుకోవచ్చు. టేస్టీగానే ఉంటాయి. ఎలా క్లీన్ చేస్తుందో చూడండి మా మదర్. ఇంకా అవి బతికే ఉన్నాయి. దాంట్లో ఎక్కువ బాడీ ఉంటుంది. సో మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ క్లీన్ చేస్తే సగానికి సగం బాడే వస్తుంది, ఎందుకంటే సముద్రంలో ఉంటాయి కదా. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. దీంట్లో 2 types ఉంటాయి, ఆడపీతలు, మగపీతలు. చూడండి, అందులో గట్టలన్నీ కట్ చేసి ఫస్ట్ మా అమ్మ క్లీన్ చేసుకుని లోపల పెట్టుకుంటుంది. ఇప్పుడు చూపించింది ఆ పైన ఉన్నది ఆడపీత, కింద ఉన్నది మగపీత. చూడండి, ఈ ఎల్లో కలర్లో వస్తుంది చూడండి, ఆ ఎల్లో కలర్లో వచ్చిందంతా ఆడపీత అన్నమాట. సో అది ఒక్కొక్క పీత 2 pieces అవుతుంది. పైన గట్ట కట్ చేస్తే లోపల ఒక మెత్తడి వస్తుంది. అవి వచ్చేసి 2 pieces అవుతుంది అన్నట్టు. అంటే ఒక పీత ఈక్వల్ టు 2 pieces అవుతుంది అన్నమాట. చాలా అంటే మీకు క్లీన్ చేస్తున్న కొద్దీ అర్థమైపోతుంది. పీత వెయ్యరు, అట్లా చూడండి, అట్లా క్లీన్ చేసి అట్లా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఆ పైన గట్టకి కూడా అది పడేస్తారు బేసిక్గా. కానీ ఆడవాటికి ఏంటంటే ఎగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ మగవాటికి ఎగ్ ఏమి రాదు. సో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. చివర్లు కూడా కట్ చేస్తుంది చూడండి మా మదర్. అలా కట్ చేసుకోవాలి. మీరు బయటే చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే, బయట చేయించుకోవచ్చు. చాలామందికి అలవాటు ఉంటుంది కదా ఇంట్లోనే చేసుకోవడం. సో మా మదర్కి అలవాటు ఉంది. పీతలు కాదు, సముద్రపు చేపలు ఏవైనా సరే మా మదరే ఇంట్లోనే చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను అక్కడే పెరిగి అట్లాంటి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర చూశారు కాబట్టి మా అమ్మ మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తుంది. చికెన్, మటన్ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి. తినని వాళ్ళు చాలామంది అది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని ఏదేదో చెప్తారు. కానీ సముద్రపు పీతలు అలా కాదు, చాలా హెల్దీ. సముద్రపు చేపలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆడపీత. ఇది ఆడపీత. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అండ్ మా అమ్మ చాలా సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఈ గట్టలన్నీ తీసి ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని ఒక 20 to 25 minutes ఉడకబెట్టిన తర్వాత చూడండి ఇలా వస్తుంది, దించుకోవాలి. దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కండ బాగుంటుంది అండ్ సాల్ట్ వాటర్ కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.